హాయ్ ఫ్రెండ్స్. ఎస్ఎస్ రాజమౌళి ఎన్ని చిత్రాలు డైరెక్ట్ చేశారు, అందులో ఎన్ని హిట్ అయ్యాయి, ఎన్ని ఫ్లాప్ అయ్యాయి, ఎంత బడ్జెట్తో నిర్మించారు, ఎంత కలెక్ట్ చేసిందో చూద్దాం. ఫస్ట్ మూవీ స్టూడెంట్ నెంబర్ 1 2001లో సూపర్ హిట్ 1.80 crores నిర్మిస్తే 13 crores రాబట్టగలిగింది. సెకండ్ మూవీ సింహాద్రి 2003 ఇండస్ట్రీ హిట్ 8.5 crores నిర్మించారు, 52 crores దాకా రాబట్టగలిగింది. థర్డ్ మూవీ సై 2004లో సూపర్ హిట్ 10.2 crores నిర్మిస్తే 26 crores దాకా రాబట్టగలిగింది. ఫోర్త్ మూవీ ఛత్రపతి 2005 బ్లాక్ బాస్టర్ 12.5 crores నిర్మించారు, 55 crores రాబట్టగలిగింది. ఫిఫ్త్ మూవీ విక్రమార్కుడు 2006 బ్లాక్ బాస్టర్ 11 crores నిర్మించారు ఈ చిత్రాన్ని, 46 crores దాకా రాబట్టగలిగింది. సిక్స్త్ మూవీ యమదొంగ 2007 బ్లాక్ బాస్టర్ 17 crores నిర్మిస్తే 58 crores దాకా రాబట్టగలిగింది. సెవెంత్ మూవీ మగధీర 2009 ఇండస్ట్రీ హిట్ 13 crores నిర్మిస్తే 150 crores దాకా రాబట్టగలిగింది. ఎయిత్ మూవీ మర్యాద రామన్న 2010 బ్లాక్ బాస్టర్ 13 crores నిర్మిస్తే 15 crores రాబట్టగలిగింది. నైన్త్ మూవీ ఈగ 2012లో బ్లాక్ బాస్టర్ 35 crores నిర్మిస్తే 130 crores దాకా రాబట్టగలిగింది. టెన్త్ మూవీ బాహుబలి 2015లో ఇండస్ట్రీ హిట్ 180 crores నిర్మిస్తే 650 crores దాకా రాబట్టగలిగింది. 11th మూవీ బాహుబలి 2 2017లో ఇండస్ట్రీ హిట్ 250 crores నిర్మిస్తే 1850 crores దాకా రాబట్టగలిగింది. 12th మూవీ త్రిబుల్ ఆర్ 2022లో ఇండస్ట్రీ హిట్గా నిలిచిన ఈ చిత్రం 550 crores నిర్మించారు, 1250 crores రాబట్టగలిగింది. 13th మూవీ ఎస్ఎస్ఎంబి 29 మహేష్ బాబుతో నిర్మిస్తున్నారు, ప్రస్తుతం షూటింగ్లో ఉంది. ఇది 2026లో రాబోతుంది. దీని బడ్జెట్ 1250 crores నిర్మిస్తున్నారు. సో ఫ్రెండ్స్, ఇవన్నీ ఎస్ఎస్ రాజమౌళి డైరెక్ట్ చేసిన చిత్రాలు. థ్యాంక్ యూ. నేను మీ నశ్రుద్దీన్.